ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఈ నెల 20 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 3 పంప్ హౌస్లను ఏర్పాటు చేశారు. 2 ట్రయల్ రన్ను ఇప్పటికే సక్సెస్ఫుల్ అయింది. ఈ నెల 10లోగా 3వ పంప్ హౌస్ ట్రయల్ రన్ను కూడా కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 15లోగా మొదటి దశలో నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టడంతో ఆలోగా పనులన్నీ పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. ఖమ్మం రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఖమ్మం జిల్లాలో నిర్మాణం అవుతున్నటువంటి సాగునీటి ప్రాజెక్టు సీతారామ సాగునీటి ప్రాజెక్టు ఈ నెలలో ప్రారంభానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పనులన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు పక్కన ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాకు దాదాపుగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఈ సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2016లో అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి కూడా పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 10 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే బీఆర్ఎస్ లో కొన్ని పనులు కొంత నత్తనడకన కొనసాగినాయని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సమయంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో చకచకా పనులను ప్రారంభించింది. 7 నెలల కాల వ్యవధిలోనే కూడా చాలా పనులు కొనసాగినాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 పంప్ హౌజులు ఉన్నాయి. ఈ పంప్ హౌజ్ లో భాగంగా జూన్ లో మొదటి పంప్ హౌస్ ని బీజీ కొత్తూరు దగ్గర మంత్రులు పొంగులేటి, అటు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి పంప్ హౌస్ ని ప్రారంభించారు. 2వ పంప్ హౌస్ ని కూడా గురువారం రోజున కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ఇక 3వ పంప్ హౌస్ కూడా కమలాపురంలో ఉంది. దాన్ని ప్రారంభించి ఆ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని అధికారులు అటు ప్రభుత్వం కూడా యోచిస్తా ఉంది. అందులో భాగంగా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు కనుక నిరంతరం పనుల పర్యవేక్షణను పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతోటి మానిటరింగ్ చేసుకుంటున్నారు. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఇటు ముజమిల్ ఖాన్ తో పాటు అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ప్రాజెక్టు పురోగతి మీద చర్చ పరిస్థితి. అయితే ఈ నెల మొదటగా 15వ తారీఖు లోపు దాన్ని ప్రాజెక్టును ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో పనులు కొనసాగుతున్నాయి. అయితే కొంత వర్షాలు రావడం, పనుల్లో కొంత ఆలస్యం అయినటువంటి నేపథ్యంలో ఈ నెల 20వ తారీఖు లోపైన దాన్ని అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. అందులో అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఖమ్మం పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పర్యటన లోపు దాన్ని కంప్లీట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి మనం చూసుకుంటే 3 పంపు సెట్లలో దాదాపుగా 10 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందుతుంది. గోదావరి నీళ్లను రైతులకు అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. అయితే ఖమ్మంలో ఉన్నటువంటి రైతులతో పాటు పక్కన ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పంట భూములకు కూడా నీరు అందుతాయి. అయితే ఇప్పుడు మొదటి పంపు సెట్ ప్రారంభించారు. 2వ పంపు సెట్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయినటువంటి నేపథ్యంలో మొదటి దశలో మొత్తం 10 లక్షల ఎకరాలకు అనుకున్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో పనులు కావు కనుక మొదటి దశలో దాదాపుగా 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో వర్క్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఈ కాలువల లింక్ కు సంబంధించి వైరా కెనాల్ కు దీన్ని జాయిన్ చేస్తే అక్కడి నుంచి ఈ 1,50,000 ఎకరాల సాగునీరుకు నీరు అందుతుందని ఇప్పటికే అధికారులు భావించారు. ఆ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అత్యాధునిక టెక్నాలజీ తోటి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ 3 పంపు సెట్లకు కూడా సంబంధించి మోటార్లను బిగించడానికి చైనాకు సంబంధించినటువంటి ప్రత్యేక ఇంజనీర్ల బృందాన్ని రప్పించారు. వారు ఇంకొక 6 నెలల పాటు కూడా ఇక్కడే ఉండేందుకు కూడా వీసా ఉన్నది. ఈ నేపథ్యంలోనే 6 నెలల కాల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేయాలని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ సాగునీటి ప్రాజెక్టు ద్వారా
అటు రైతాంగం చాలా హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వర్షాభావ నేపథ్యం అయితేంది, ఇతర అనేక కారణాలతోటి రైతులు కొంత పంట వేయడానికి ముందుకు రావడం లేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సాగునీరు లేక ఇబ్బంది పడుతుంది. ఆ నేపథ్యంలోనే సాగునీటి ఈ సీతారామ సాగునీటి ప్రాజెక్టు పూర్తయితే దాదాపు రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటుందనేది ప్రభుత్వం చెప్తుంది. తమది రైతు ప్రభుత్వంగా మొదటి నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగానే తమ అడుగులు పడుతున్నాయని అటు మంత్రులు పేర్కొంటున్నారు. ఈ రైతాంగానికి అయితే చాలా ప్రయోజనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఫామ్ ఆయిల్ తోటలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంకా ఈ సీతారామ ప్రాజెక్టు కనుక అందుబాటులోకి వస్తే ఇంకా ఫామ్ ఆయిల్ సాగు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ఒక ఫ్యాక్టరీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో సాగు విస్తరణం పెరిగితే మరొక ఫ్యాక్టరీని కూడా ఇక్కడకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఈ రైతాంగాన్ని లాభాల బాటలో నడిపించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు అటు సీఎం చెప్తున్నటువంటి నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుని కనుక పూర్తి చేస్తే ఇప్పటికే తెలంగాణలో ప్రధాన ప్రాజెక్టులుగా ఉన్నటువంటి ప్రాజెక్టులో ఈ సీతారామ ప్రాజెక్టు కూడా చేరుతుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో రాలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టు కొంత ఒడిదుడుకులు నడుస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో సీతారామ ప్రాజెక్టు మరో వరప్రధానిగా నిలిచే అవకాశం ఉందని కూడా అటు మంత్రులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ పనులన్నీ కూడా ఈ నెలలోపు పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలనేది అధికారులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే చకచక కూడా పనులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. శివ. ఓకే, థ్యాంక్ యూ.